నమస్కారం. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఉగాది, హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ. ఒక విషయం కావాలని గమనించారా? మనం హ్యాపీగా ఉండటానికి ఒక సందర్భం కావాల్సి వస్తుంది. నా దృష్టిలో ఈ నా అభిప్రాయంతో మీలో చాలామంది ఏకీభవించకపోవచ్చు. మీకు నేను నిరాశావాదిగాను మరోలాగానో కనిపించచ్చు. బట్ ఐ డోంట్ మైండ్. ఓకే, ఇట్స్ ఓకే. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీ అభిప్రాయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? జీవితంలో సంతోషం లేనివాడు సంతోషపడటానికి ఒక రోజుని వెతుక్కుంటాడు, ఒక సందర్భాన్ని వెతుక్కుంటాడు అని ఒక మహానుభావుడు ఎక్కడో చెప్తుంటే విన్నా. జీవితంలో సంతోషం లేనివాడు సంతోషపడటానికి ఒక సందర్భాన్ని వెతుక్కుంటాడు. అలాగా ఇది ఒక యాంగిల్ అయితే, చాలా మంది మనం కనుక గమనిస్తే కొత్త సంవత్సరం రాగానే, 1 జనవరి రాగానే మనం దానిని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, జీవితాన్ని ఇలా మార్చుకోవాలి, జీవితాన్ని అలా మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, డిసిప్లిన్ ఏర్పాటు చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, ఉద్యోగంలో ఎదగాలి, వ్యాపారంలో ఎదగాలి, రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో నేనేమంటానంటే, ఒక నిర్ణయం నీ జీవితం డెవలప్ చేసుకోవడం కోసం, నీ జీవితం అభివృద్ధి చేసుకోవడం కోసం సంవత్సరం మారేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నా దృష్టిలో దౌర్భాగ్యం అంటారు. లేదా దానికి ఒక సందర్భం, పుట్టినరోజు వస్తే అక్కడి నుంచి చేస్తాను, లేదా సోమవారం వస్తే ఆ రోజు నుంచి చేస్తాను, లేదా నెల ఫస్ట్ వస్తే అప్పటి నుంచి చేస్తాను, సంవత్సరం ఫస్ట్ అయితే అప్పటి నుంచి చేస్తాను. సో ఇక్కడ అన్ని సంవత్సరం అంటే ఆ రోజు కోసం, ఆ సందర్భం కోసం ఎదురు చూసి ఆ రోజు నుంచి మారతాను. మరి నాకు ఒక సంగతి చెప్పండి. అలాగే జీవితంలో ఇంప్రూవ్ అవ్వటానికి ఒక రోజు కోసం, ఒక సందర్భం కోసం, ఒక విషయం కోసం ఎదురు చూస్తున్న మనం అదే జీవితాన్ని పాడు చేసుకోవడానికి, జీవితం మన చేతిలో ఎప్పుడు కూడా పుట్టుకతోటి జనానికి లైఫ్ యాజ్ ఇట్ ఈస్గా పాడైపోయిన జీవితం ఎవరికి ఇవ్వబడదు. డెఫినెట్గా జీవితంలో అంతా స్మూత్గా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసి మనం దాన్ని ట్రాక్ తప్పించుంటాం, పట్టాలు తప్పించుంటాం, బండి ఈ రైలు పట్టాలు తప్పింటాం. మరి అలా పట్టాలు తప్పించేటప్పుడు కూడా మనం ఇలాగే ముహూర్తం చూసామా? లేదా ఎప్పుడు టైము పాడా చేయకుండా అడ్డదిడ్డంగా మనం చేయటం వల్ల మనకి ట్రాక్ అనేది తప్పడం జరిగింది. ట్రాక్ తప్పటానికి అవసరం లేని టైము, ముహూర్తము ట్రాక్ ఎక్కడానికి ఎందుకు కాదు? అలాగే మనం ఈ రోజున పెట్టే ఖర్చు, పెట్టుబడి ఏదైనా కావచ్చు, మీ యొక్క సమయం, శ్రమ, డబ్బు. ఈ సమయం, శ్రమ, డబ్బు ఎక్కడ, ఎలా, ఎందుకు ఖర్చు పెడుతున్నారో, సమయం, శ్రమ, డబ్బు ఎక్కడ, ఎందుకు, ఎలా ఖర్చు పెడుతున్నారో అనే విషయం మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, విషయం ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ప్రోగ్రెసివ్ న్యూ ఇయర్. ఈ సంవత్సరం బాగుండాలి, ఈ సంవత్సరం సాధించేయాలి, ఈ సంవత్సరం మనం చాలా గొప్ప సక్సెస్ పొందాలి, లేదా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇలా ప్రతిసారి December 31st, January 1st అనుకోవడం. నేను అనడం ఏంటంటే, అసలు అనుకోవడానికి ఈ December 31st, January 1st కరెక్షన్ ఏంటి? నా వరకు నాకు అది క్యాలెండర్లో ఒక రోజు కాదు, క్యాలెండరే మారిన రోజు అంతే. కాలగమనంలో అది కూడా ఒక రోజు. దానికోసం మనం దీన్ని ఒక ముహూర్తంగానో, దీన్ని ఒక అద్భుతమైన ప్రక్రియగానో చేసి మార్చేసి ఈ రోజు నుంచి నేను చేస్తాను అక్కర్లేదు. నువ్వు బాగుపడాలనుకున్నప్పుడు, డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు, మార్పు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏ క్షణం మారాలనుకుంటే ఆ క్షణం నుంచి మారచ్చు. మరి ఇప్పుడు మనం భవిష్యత్తు బాగుండాలి, ఈ 24 బాగుండాలి అనుకోవడంలో తప్పు లేదు, కోరుకోవడం అంతకంటే తప్పు లేదు. మరి అలా కోరుకోవడం అనే విషయం కోరుకోవడం దగ్గర ఆగుతుందా, లేకపోతే దాని పట్ల మనం ఏమన్నా కృషి చేస్తున్నాము? కృషి చేయడం కూడా తర్వాత సంగతి. చాలా మంది చూడండి, ఈ December 31st రోజున
వాళ్ళ డబ్బుని కానీ, సమయాన్ని కానీ, శ్రమని కానీ రకరకాల జల్సాలకి, ఎంజాయ్మెంట్కి, వాటికి వీటికి ఖర్చు పెడుతూ ఉంటారు. తప్పు లేదు దాంట్లో. తప్పుందని నేను అనను. కానీ అలాంటి స్థాయి మానసిక స్థితిలో నుంచి అలాంటి స్థాయి ఖర్చులు పెడుతూ లేదా అంటే మనము భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా సంపాదించేది రూ. 1000 అయితే 1200 ఖర్చు పెడుతూ లేదా వెనక ముందు భవిష్యత్తు పట్ల ఏమాత్రం ప్రణాళిక లేకుండా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్న సమయం మొత్తాన్ని రకరకాల యావిగేషన్స్లో మనం ఖర్చు పెట్టేస్తూ సమయాన్ని శ్రమని ఆ తర్వాత చేయి దాటిపోయిన తర్వాత ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనుకుని ఆ చేయి దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేక భవిష్యత్తు మనకు అర్థం కాక ఇలా ఉండి మళ్ళీ ఆ టైంలో మళ్ళీ సంతోషపడటానికి ఒక సందర్భం కోసం ఎదురు చూస్తూ అంటే పుట్టినరోజు వస్తే సంతోషపడదాం లేదా జీతం వస్తే సంతోషపడదాం లేదా ఒక పండగ వస్తే సంతోషపడదాం. అసలు మనిషి పుట్టుక యొక్క పరమార్థమే సంతోషంగా ఉండడం. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి మాత్రమే సంతోషంగా ఉండగలిగే వరం పొందిన వ్యక్తి. ప్రపంచంలో ఏ ప్రాణికి సంతోషంగా ఉండడం అనేది సంతోషం అనే ఎమోషన్ మనిషికి మాత్రమే. ఆ సంతోషంగా జీవించడం అనే ఎమోషన్ మిస్ అయిన రోజున మనం మనిషి జీవితం కాకుండా పోతుంది. అలాంటి మనిషిగా జీవించటానికి మనకు ఒక సందర్భం అవసరం రావటం అసలు మన మనిషి జీవితంలో చేసుకున్న అతి దౌర్భాగ్యం ఉంటుంది. సో ఎందుకని అలాగ అంటే మనం పెట్టవలసిన సమయాన్ని, పెట్టవలసిన శ్రమని, పెట్టవలసిన డబ్బుని, పెట్టవలసిన చోట, పెట్టవలసిన టైంలో, పెట్టవలసిన విధంగా పెట్టకపోవడం వల్ల మన జీవితం మన కంట్రోల్ తప్పిపోతుంది. నిజంగా మీరు ఎవరైనా 2024ని ఇలా కాదు, నా జీవితంలోకెల్లా ఉన్నతమైన బెస్ట్ ఇయర్గా నేను మార్చుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఇది ప్రతి స్పీకరు చెప్పే పనే, ప్రతి వాళ్ళు చెప్తున్న విషయం. నేను కూడా కొత్తగా చెప్పేది ఏం లేదు, మీకు కొత్తగా అనిపించేది కూడా లేదు. కానీ ఒక్క విషయాన్ని మటుకు నేను మీ దృష్టికి వేయదలుచుకున్నాను, గమనించండి. మీరు ఈ సంవత్సరం ఎక్కడ మార్పు చేయదలుచుకున్నారు? నేను 100 మార్కులు డిసెంబర్ 31 వచ్చింది, 100 విషయాలు గుర్తుపెట్టుకోండి, 100 విషయాలు పొద్దున్న 5 గంటలకు లెగండి, 4 గంటలకు లెగండి, బ్రహ్మముహూర్తంలో చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవన్నీ కాదు. ఒకే ఒక సింగిల్ పాయింట్ చెప్తాను. చాలా చాలా సింపుల్ పాయింట్ చెప్తాను. ఈ ఒక్క పాయింట్ కనుక మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే మీ 2024 అనేది అద్భుతంగా మార్పు చెందగలిగే సంపూర్ణ అవకాశం. ఆ ఒక్క ఏరియా ఏంటంటే మీరు పెట్టే సమయం, శ్రమ, డబ్బు ఎక్కడ, ఎందుకు, ఎలా పెడుతున్నారు? ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఇంకేమవుతుంది అంటే మీరు మీ లైఫ్ స్టైల్లో మార్పు తీసుకురావద్దు, మీ విషయాల్లో మార్పు తీసుకురావద్దు, మీరు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవద్దు, రిజల్యూషన్స్ పాస్ చేసుకోవద్దు, ఈ మార్పులు ఆ మార్పులు చేయటం ఇవన్నీ వద్దు. సింపుల్గా నేను నా డబ్బుని, సమయాన్ని, శ్రమని ఎక్కడ, ఎందుకు, ఎలా పెడుతున్నాను అబ్జర్వ్ చేసి పెట్టండి. నేను ఆగమని కూడా చెప్పట్లేదు, పెట్టండి. నిరభ్యంతరంగా పెట్టండి. డబ్బులు నిరభ్యంతరంగా ఖర్చు పెట్టండి. ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉండండి. ఇంతకుముందు సమయం ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు అలాగే సమయాన్ని చేయండి. ఇంతకుముందు శ్రమ ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే చేయండి. అంటే లైఫ్ స్టైల్లో మార్పే వద్దు. కానీ చిన్న గమనిక, ఎక్కడ, ఎందుకు, ఎలా నా డబ్బు, నా సమయం, నా శ్రమ పెట్టబడుతుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించి గమనిస్తూ మీ జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్గా నడపండి. ఒక్క నెల, జనవరి ఒక్క నెల అలా మీరు ఉండగలిగితే మీరు ఎప్పటికీ ఉండరు. అలా అబ్జర్వేషన్ కనుక ఒక్క నెల మీరు చేయగలిగితే ఇక మిమ్మల్ని లైఫ్లో ఎవరు ఆపలేరు. అంత అద్భుతంగా మీరు మీరే మారతారు, మీరు మీరే విషయాన్ని బెటర్గా చేసుకోగలుగుతారు. దానికి ఏ ట్రైనర్ అక్కర్లేదు, ఏ స్పీకర్ అక్కర్లేదు, ఏ గైడ్ అక్కర్లేదు, ఏ కోచ్ అక్కర్లేదు. అయినా అలా కాకుండా నాకు కావాలి, నాకు గైడెన్స్ కావాలి, నాకు ఈ ప్రాసెస్ వేగవంతం కావాలి,
నా గైడెన్స్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మేము 2024లో మొదలు పెడుతున్నటువంటి అంటే ఒక పెద్ద మార్పు 2024లో మా దగ్గర వస్తున్నటువంటి పెద్ద మార్పు చేస్తున్న పెద్ద మార్పు ఏంటంటే మేము ఓపెన్గా వర్క్షాప్స్ ఏవైతే చేసేవాళ్ళమో విఆర్ మేనేజ్మెంట్ అని కానీ కన్వెన్షన్ సూత్రాన్ని కానీ సంకల్ప సాధనని కానీ ఓపెన్గా మేము వర్క్షాప్ని విడివిడిగా ముక్కలుగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాటికి మేము సపరేట్గా అవి నేను వర్క్షాప్స్ చేయట్లేదు. వీఆర్ గివింగ్ ది మెంబర్షిప్ ప్రోగ్రామ్, వీఆర్ గివింగ్ ఎ జర్నీ, 3 months జర్నీ, 6 months జర్నీ, 1 year జర్నీ అని ప్రస్తుతానికి 3 రకాలుగా మేము పెట్టుకున్నాం. ఈ 3 months జర్నీలో వాళ్ళ 3 months జర్నీలో ఎక్కడి దాకా వెళ్ళాలి, 6 months జర్నీలో ఎక్కడి దాకా వెళ్ళాలి, 1 year జర్నీలో ఎక్కడి దాకా వెళ్ళాలి అనే దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతేనే ఆ గైడెన్స్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ గ్రూప్ కోచింగ్ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసాము. అలా మీకు కనుక ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే డెఫినెట్గా మీకు నన్ను ఎలా రీచ్ అవ్వాలో తెలిసి రీచ్ అవ్వండి. చెప్పడం నాకు అంతగా ఆసక్తి కలిగించకపోయినా సందర్భం కాబట్టి మళ్ళీ చెప్తాను. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2024. అలా విషెస్ చేయడం అంటే కోరుకోవడం. ప్రస్తుతానికి నేను మీ గురించి కోరుకోవడం మాత్రమే చేయగలను. అదే మా దగ్గర ఉన్నటువంటి మా పార్టిసిపెంట్స్ విషయంలో నేను కోరుకోవడం కాదు, అష్యూరెన్స్ ఇవ్వగలను అంటే గ్యారంటీ ఇవ్వగలను. ఇది డెఫినెట్గా 2024 ప్రాస్పరస్ న్యూ ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు జీవితంలో లేనటువంటి అభివృద్ధి సాధించగలిగే సంవత్సరం అవుతుందని నేను గ్యారంటీగా చెప్పగలను మా పార్టిసిపెంట్ విషయంలో. కానీ మిగతా వాళ్ళ విషయంలో నేను కోరుకోవడం మాత్రం చేయగలను. థ్యాంక్ యూ.